శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన నేను అమరేష్ గడ్డే అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. సభ్యుడినైనా మీ పేరు చెప్పుకున్నాము అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నేను కవిత జాదవ్ గెలిచిన అందరికీ నమస్కారం. కరస్పూర్తి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రియతమ నాయకుడు ఈరోజు శుభ సందర్భంగా మా గ్రామానికి ఇచ్చేసిన పట్ల సంజయ్ రెడ్డి గారి శాసనసభ్యులు గారికి నారాయణ గారికి మరియు నాతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి కవిత జాదవ్ గారికి ఘనాయిజంతో ఓట్లేసి ఘనాయిజం సాధించారు. మరి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మరి మా శాసనసభ్యులు సంతోషంగా మా గ్రామానికి వచ్చారు. అందరూ కలిసికట్టుగా పార్టీ అనకుండా అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలి. ఏదైనా సమస్యలు ఉంటే సర్పంచ్తో సహా అందరూ కలిసి కట్టుగా పని చేసుకోవాలి. మరియు మా గ్రామానికి పెద్ద గ్రామం ఉన్నది, మండల స్థాయి అటువంటి గ్రామం కరస్కృతి ఉన్నది. ఈ గ్రామానికి ప్రత్యేకంగా మన స్వామి కలిసికట్టిగా కూర్చొని మాట్లాడుకొని హై స్కూల్ నుండి చివరస్తా వరకు ఆ రోడ్డు మాత్రం డిమాండ్ చేస్తున్నాం. ఆ రోడ్డు చేసుకోవాలి మనం అందరూ కలిసి అని మనవి చేస్తున్నాను. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. జయభారత్. సర్పంచ్ అభ్యర్థి కవిత నారాయణ జాదవ్ గారికి భారీ విజయంతో గెలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చూపిస్తున్నాను. ఏమన్నా ఇన్ని రోజులు పాల్గొనే వాళ్ళు ఇప్పుడు అందరూ కలిసి గ్రామానికి అభివృద్ధి చేసుకున్నాం. ఎవరేం తిని కాకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకున్నామని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రేపు క్రైస్తవ పండుగ క్రైస్తవ సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. అధ్యక్షత వహించినటువంటి గ్రామ ప్రథమ పౌరురాలు కవిత నారాయణ జాదవ్ గారికి, అలాగే మన నారాయణఖేడ్ అభివృద్ధి ప్రదాత ప్రగతి పథంలో అన్నిట్లో పార్టీలకు అతీతంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి మన నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ళ సంజయ్ రెడ్డి గారు, అలాగే మన గ్రామంలో ఎన్నుకోబడిన ఉప సర్పంచ్ అమరేష్ గడ్డే గారు, అలాగే ఇక్కడ వేదిక అలంకరించినటువంటి వార్డు మెంబర్లందరూ, అలాగే గ్రామ పెద్దలు, నాతోటి మిత్రులు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన గ్రామంలో మొట్టమొదటి సభ
ఇప్పటి వరకు మనం మన గ్రామంలో ఎప్పుడు కలిసిమెట్టుగానే ఉన్నాం. ఈ రోజు కూడా ఈ సర్పంచ్ ఎన్నుకోబడిన తర్వాత కూడా మనం అలాగే ముందుకు వెళ్తున్నాం. సో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా మీ అందరికీ మీ ప్రతి దాంట్లో నేను ముందుండి అందరితో సహకరిస్తాం. కాబట్టి మీ సహకరించి గ్రామంలో ముఖ్యంగా నీటి సమస్య, రోడ్డు సమస్య, వీధి దీపాలు, శానిటైజేషన్, ఇటువంటి చిన్న చిన్న ఏ కార్యక్రమాలు ఉన్నా, ఏ చిన్న సమస్య ఉన్నా మనం ఎన్నుకోబడినటువంటి కవితా నారాయణ జాదవ్ గారికి ఒక కలిసికట్టుగా మనం మాట్లాడితే తప్పకుండా మన శాసనసభ్యులు గారి ఆశీస్సులతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. కాబట్టి ఈ విషయాన్ని మన గ్రామ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని వారికి ప్రతి ఒక్కరు సహకరించి ఈ నారాయణఖేడ్ తాలూకాలోనే గరసగుత్తి అంటే ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచ్తో పాటు మన గ్రామ సభ్యులందరి బాధ్యత. కాబట్టి దీనికి మన సహకారం డాక్టర్ సాబ్ గారి కంపల్సరీ ఉంటుందని నేను మా గ్రామ ప్రజలతో ఆశిస్తూ మన గ్రామాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలని. సమయం లేదు కాబట్టి మనం తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏదైనా సమస్యలు ఉంటే సర్పంచ్ దృష్టికి, ఉప సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని మనం కంప్లీట్ చేసుకుందాం. ఇంతటితో నేను ముగిస్తున్నాను. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్. ధన్యవాదాలు లక్ష్మణ్ గారు. నారాయణ గారు, నేటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన నారాయణఖేడ్ ముద్దుబిడ్డ డాక్టర్ సంజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ మన కరసగుత్తి గ్రామ సర్పంచ్ కవితా నారాయణ జాదవ్ గారికి, అదేవిధంగా మన కరసగుత్తి గ్రామ ఉప సర్పంచ్ అమరేష్ గడ్డే గారికి, అదేవిధంగా వార్డు మెంబర్లకు, ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. నిజంగా ఈరోజు చూస్తే మనము చాలా సంతోషకరంగా దినం ఈరోజు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో, ప్రశాంతమైన ఎలక్షన్ అంటే కొన్ని ఊళ్ళో చూసాము మనము కొట్లాట ఏదో రకంగా, కానీ మన ఊళ్ళో అన్నదమ్ముళ్ళక, అక్క చెల్లక ఎంత ప్రేమగా ఉండి మనం అందరం ఈరోజు ఎలక్షన్స్ కంటే ఎలక్షన్లు కాకుండా ఒకటే రోజు మనం ఎలక్షన్ భావించి అందరం ఎంత మంచిగా అంటే అందరికి నాకు తెలిసి తాలూకాలోనే మన గ్రామం మొదట అనుకుంటా ఉన్నాం. ఏ వాడ పోయినా కూడా ఎక్కడ చిన్న లోటుపాటు లేకుండా, సమస్యలు లేకుండా అందరూ ప్రతి ఒక్క మన కరసగుత్తి గ్రామ ప్రజలందరూ మనకందరూ సహకరించి ఈరోజు కరసగుత్తి గ్రామంలో నాకు తెలిసి మొట్టమొదటి సర్పంచ్ నుంచి ఈ రోజు వరకు కూడా మన కరసగుత్తి గ్రామంలో చాలా మంచి మన కవితా నారాయణ జాదవ్ గారికి ఆశీర్వదించారు. మొట్టమొదటిసారిగా 204 మెజార్టీతో ఈరోజు మన కరసగుత్తి గ్రామానికి మెజార్టీ ఇచ్చి ఈ కరసగుత్తి గ్రామ సర్పంచ్ అయినటువంటి కవితా నారాయణ జాదవ్ గారికి గెలిపించడం మొదటిసారిగా భావిస్తా ఉన్నాను. వారికి ఇంకోటి ప్రత్యేకంగా మన కరసగుత్తి గ్రామ ప్రజలకు, ఓటర్లకు పాదాభివందనం చేసుకుంటూ, ఎందుకంటే ఇలాంటి రోజు కూడా నేను రావాలని అనుకునే, ఎప్పుడు సర్పంచ్గా నేను ఈ వేదిక మీద ఉంటామని అనుకునేను వాస్తవానికి. కానీ కొన్ని రిజర్వేషన్ వల్ల మనకు గౌరవనీయులు కవితా నారాయణ జాదవ్ అందరూ వార్డు మెంబర్లకు అందరికీ, తర్వాత గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి, అమ్మలకు, అక్కలకు అందరికీ నా యొక్క నమస్కారం. గంగా ముంగడిగా ఎన్ని కూర్చున్నారు కదా, ఈరోజు నాకు అంటే అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అన్ని ఆ రోజు కూడా రమ్మని చెప్పారు ప్రమాణ స్వీకారం రోజు. అందరూ సార్ రండి అంటే నేను పోలేకుండా ప్రచారం పోయి బెల్లాపూర్ ఒకటి, ఇక అన్ని పోయిన దారిలో అందరూ కలిసి వాళ్ళ కృష్ణాపూర్ ఎప్పుడు లేని మనము గత 40 సంవత్సరాల నుంచి కూడా మన సర్పంచ్ గెలవలేదు. వాళ్ళ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారి సొంత ఊరు కృష్ణాపూరు. ఆడ కూడా మనం 8 ఓట్లతోనే సర్పంచ్ మనం గెలుచుకున్నాం ఈసారి 40 ఏళ్ళ తర్వాత అని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నా. ఆ గ్రామంకు పోవడం జరిగింది.
చేయాలి.